హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ దిలీప్ సలానా. అంటే ఇది ఏమిటి అనుకుంటున్నారా? ఇది మదనాపురం గ్రామం అమ్మవారు ఉత్సవాలు అన్నమాట. ఇక్కడ చాలా ఘనంగా జరిగాయి, చాలా సెలబ్రేషన్ అనేది చాలా బాగుంటుంది. సో అది మా చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట, మా బావగారి చెల్లి వాళ్ళది. అమ్మవారు అది పట్టాభి జంగిడి అంటారు అనమాట. దాంట్లోనే అమ్మవారు ఉంటుంది. ఇంటికి రావడం విశేషం. అంటే మనము మానవ మాత్రులమే. దేవుడిని తీసుకురావాలంటే దేవుడు ఎప్పుడూ రాదు. ఆ అమ్మవారే మన ఇంటికి రావాలని సంకల్పం ఉంటే అమ్మవారే వస్తుంది. ఎవరూ కూడా రామాని ఆపదలు ఉన్నప్పుడే వస్తుంది. సో మా చెల్లి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా సరే అమ్మవారిని బాగా నమ్ముకుంటుందన్నమాట. మాకు కూడా చెప్తుంది, అన్నయ్య మా చింతల పోలమ్మ చాలా మహిమగల అమ్మవారని. మేము కూడా అప్పుడప్పుడు చింతల పోలమ్మ తల్లిని నమ్ముకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి అయితే అమ్మవారు రావడం మా చెల్లె వాళ్ళ ఇంటికి నిజంగా విశేషం అనమాట. ఎవరు బలవంతంగా తీసుకురారండి, అది అద్భుతం, మిరాకిలే కదా. అయితే కొంతమంది కిట్టన వాళ్ళు ఏమంటారు, మా ఇంటికి రాదు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని. అది దేవుడు కృప. అది ఇప్పుడు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనలో ఈర్ష్య, అసూయ, కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోతే ఏ దేవుడు కూడా మనల్ని దగ్గర కూడా రాదు, రానియదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, మంచితనం అయితే ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడే ఉంటుంది. దేవుళ్ళు ఆల్రెడీ చెప్పే ఉన్నారు, న్యాయం ఎక్కడ ఉంటుందో దేవతలు కూడా అక్కడే కొలువు తీరుతారు అని. కాబట్టి మనం నిష్ఠగా ఉండాలి, అమ్మవారిని ప్రార్థించాలి. మనం పూజలు చేస్తున్నామో, మేము అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నామంటే దేవుడికి అన్నీ తెలుసు కదా. ఏది కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిస్తే దానికే చీకటి, ప్రపంచానికి కాదు కదా. ఇది అంతే. ఈ సెలబ్రేషన్లో అమ్మవారి సేవ చేసుకోవడం, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాకు కూడా ఒక విధంగా చాలా మిరాకిల్ అనమాట. సో ఎవరైనా సరే తప్పుడు మాటలు, తప్పుడు కోతలు కుయ్యకూడదు. దేవుడి విషయంలో అందరూ సమానమే. అలా అనుకున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తుంది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంది, ఎల్లకాలం కాపాడుతుంది. ఒంట్లో బలం, నోట్లో ఇది ఉంది అని మనం రెచ్చిపోతే దేవుడు చూస్తూ ఉండడు. ఏదో ఒకరోజు నాలుగుకి సోలం వేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ.